హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభావతికి క్షమాపణ చెప్పిన శివ, ప్రభావతిని ఇంటికి తీసుకెళ్లిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శివ ఇంటికి రావడంతో పార్వతమ్మ అయితే చాలా సంతోషిస్తుంది. వెంటనే బాలు వచ్చేసి, చూడు శివ, ఇందాకటి దాకా నీ కోసం మీ అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా? ఇప్పుడు నువ్వు ఇంటికి రాగానే ఎంతో సంతోషిస్తుంది. ఇంకెప్పుడు అమ్మను బాధ పెట్టకు శివ. మీ అమ్మ చెప్పినట్టే మంచి చదువుకొని జాబ్ చేసుకుంటూ ఉన్నావంటే మీ అమ్మకి ఎలాంటి కష్టము ఉండదు. నీ కోసం ఎంతో కష్టపడింది. నీ చదువు కోసం మీ అక్క కూడా రాత్రి పగలు పూలు కట్టి నిన్ను చదివించింది. వాళ్ళ కష్టాన్ని వృధా చేయకు శివ. నేను చెప్పేది ఒకటి శివ, నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకో, నాకు అదే చాలు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంకా పార్వతమ్మ వచ్చేసి, చూడు బాబు, వీడు చేసింది తప్పే. వీడు చేసిన తప్పుకి మీ అమ్మ చాలా బాధపడింది. ఆవిడ కోపంలో కూడా న్యాయం ఉంది. ఆవిడ ఇప్పుడు ఇంట్లో లేదంట కదా, నిజమేనా అని చెప్పేసి బాలునైతే అడుగుతూ ఉంటుంది పార్వతమ్మ. వెంటనే మీనా వచ్చేసి, అవునమ్మా, అత్తయ్య ఇప్పుడు ఇంట్లో లేరు, కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉందమ్మా అని చెప్పేసి మీనా అడిగేసరికి, అదేంటమ్మా, వీడి చేసిన తప్పుకి ఆవిడ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి? వెంటనే ఆవిడ క్షమాపణ చెప్పి ఇంటికి పిలుచుకొద్దాం పదండమ్మా అని చెప్పేసి పార్వతమ్మ అయితే అంటూ ఉంటుంది బాలు మీనాతోటి. వెంటనే బాలు వచ్చేసి, లేదత్తయ్య, అమ్మ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే శివన్ చూసిన కోపంలో మళ్ళీ ఏమన్నా అంటే అందరం బాధపడాలి అత్తయ్య, వద్దు అని చెప్పేసి బాలు అంటుంటే, అదేంటి బాబా అలా అంటావు? కేసు వాపస్ తీసుకుంది కదా, అలాంటప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఎలా అని పార్వతమ్మ అనడంతో అందరూ కలిసి ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తారు. మరోపక్క రోహిణి, విద్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రోహిణి నువ్వు అనేది? మీ అత్తయ్య కేసు వాపస్ తీసుకుందా? అంత ఈజీగా మీ అత్తయ్య వాళ్ళని ఎలా వదిలేసిందే అని విద్య అంటుంటే, అదే నాకు తెలియట్లేదు విద్య. ఆ శివని ఎలాగైనా జైలుకి పంపించే వరకు మా అత్తయ్య వదలాలనుకున్నాను, కానీ ఇంత తొందరగా కేసు వాపస్ తీసుకుంటుందని నేను అనుకోలేదు విద్య. ఒకవేళ బాలు మీనా ఏమన్నా ప్లాన్ చేస్తుంటారా అని విద్య అనడంతో, అలా అయితే ఈ న్యూస్ వినగానే ముందు వాళ్ళే షాక్ అయ్యారు విద్య. అసలు ఆవిడకి ఎవరో ఏదో చెప్పుంటారు విద్య. మా అత్తయ్య కేసు వాపస్ తీసుకోవడానికి 2 కారణాలు ఉంటాయి విద్య. ఒకటి, ఆవిడ ఏదో విషయంలో భయపడి వాపస్ తీసుకోనన్నా ఉండాలి, లేదా మా అత్తయ్యనే ఏదో ప్లాన్ చేసి ఉండాలి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇంకా శివన్ తీసుకొని బాలు, మీనా, పార్వతమ్మ అందరూ కలిసి ప్రభావతి దగ్గరికి అయితే వస్తారు. వెంటనే కామాక్షి వచ్చేసి, ప్రభావతి, నీకోసం బాలు, మీనా వచ్చారని కామాక్షి అనడంతో, ఏంటి కామాక్షి, ఎవరు వీళ్ళంతా అని ప్రభావతి అంటుంటే, వెంటనే పార్వతమ్మ వచ్చేసి జరిగినంత మర్చిపోయి మమ్మల్ని క్షమించని వదిన గారు అని పార్వతమ్మ అనేసరికి ప్రభావతికి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏది మర్చిపోయేది? పట్టపగలు నడి రోడ్లో నీ దొంగ కొడుకు చేసిన పనిని మర్చిపోవాలా అని ప్రభావతి అంటుంటే, వెంటనే బాలు వచ్చేసి, అమ్మా, శివ చేసింది తప్పు కాదని ఇక్కడ ఎవరు అనట్లేదు. అందువల్ల కదా అత్త, మీనా అందరూ కలిసి నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చారు అని బాలు అనేసరికి, క్షమించే అంత చిన్న తప్పు చేశాడా వాడు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవునా, సరే, మరి మనోజ్ గాడు చేసిన దొంగతనాలన్నీ క్షమించావు కదా, మరి వాడు చేసింది ఏమన్నా చిన్న తప్ప? తప్పు చేయని మనుషులంటూ ఎవ్వరూ ఉండరు. దాన్ని పెద్ద మనసు చేసుకుని మనమే క్షమించాలి. ఆయన శివ చేసిన తప్పుకి అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాడి జీవితం ఎక్కడ నాశనం అవుతుందా అని ఆ లాయర్కి 5 లక్షలు ఇచ్చానమ్మా అని బాలు అనేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే పార్వతమ్మ వచ్చేసి శివతోటి ప్రభావతికి క్షమాపణ చెప్పిస్తుంది. అత్త, నన్ను క్షమించండి అత్త, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. మీరు పెద్ద మనసు చేసుకుని కేసు వాపస్ తీసుకున్నారు, లేకపోతే నా లైఫ్ స్పాయిల్ అయ్యేది. చాలా థ్యాంక్స్ అత్త, నన్ను క్షమించండి అని శివ అయితే అంటూ ఉంటాడు. ఇంకా శివ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే మీనా వచ్చేసి, అత్తయ్య, ఇంటికి వెళ్ళిపోదాం రండి అత్తయ్య అని మీనా అనడంతో, ఏంటి ఇంటికా? నాకు మర్యాద లేని చోటకి నేను రాను అత్తయ్య, అది మీ ఇల్లు అని మీనా అంటుంటే, అవును, మరి నువ్వు చెప్పేదాకా నాకు తెలీదులే, అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను ఎప్పుడో వస్తానని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. వెంటనే బాలు వచ్చేసి, అత్త, నాన్నకి ఇక్కడ బోర్ కొట్టి ఊరెళ్ళాలనుకుంటున్నాడు. ఏంట్రా నువ్వనేది అని కామాక్షి అడిగేసరికి, అవునత్త, నాన్న ఊరికెళ్ళాలనుకుంటున్నాడు. ఇంకో విషయం, అది ఎలా చెప్పాలో తెలియట్లేదత్త అని బాలు అనేసరికి, అదేంటో చెప్పురా త్వరగా అనేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది. అదే అత్త, నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ కూడా ఇలాగే అమ్మలాగే ఇంట్లో గొడవ పెట్టుకొని ఇల్లు వదిలేసి వచ్చేసిందంట బయటికి. పరువు పోయింది కదా, అందుకు ఆయన ఏం చేశాడంటే డివోర్స్ తీసుకున్నాడు. నాన్న మనసులో కూడా ఇలాగే ఏమన్నా ఉందేమోనని భయం వేస్తుంది అత్త అని బాలు అయితే అంటూ ఉంటాడు. సరే అత్త, మేము చెప్పాల్సింది చెప్పాము, ఇంకా అంతా అమ్మ ఇష్టం అని చెప్పేసి బాలు, మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏ కామాక్షి, మీ అన్నయ్య అన్నంత పని చేస్తాడేమోని అని చెప్పేసి ప్రభావతి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.